విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శంకర్ మంచి గారు, తులారాశి వారికి ఈ వారం ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. దశమ స్థానంలో సూర్యుడు, ఏకాదశ స్థానంలో గురు శుక్రులు, షష్ఠంలో కేతువు. ఏకాదశంలో గురు శుక్రులు ఉన్నప్పుడమ్మా విశేషంగా కలిసి వస్తుంది. ఎంత బాగా కలుస్తుందంటే గురుగ్రహము శుక్రగ్రహము రెండు దైవబలాన్ని, అదృష్టాన్ని, ఆనందాన్ని ఇచ్చే గ్రహాలు. ఈ క్రమంలో ఆర్థికంగా పుంజుకుంటారు, అధికారుల నుండి గౌరవాన్ని స్వీకరిస్తారు, ఆత్మశక్తి మరింతగా పెరుగుతుంది, సమర్థవంతంగా పనిచేస్తారు, మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది, ధనలాభం, శుభకార్యసిద్ధి ఉంటుంది. అలాగే అవసరాలకు తగ్గ ధనప్రాప్తి ఉంది. అదృష్టాన్ని నిలుపుకోవాలి, వృధా వ్యయాన్ని తగ్గించండి, ఇంట్లో మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. దైవబలం కాపాడుతోంది. మంచి ఆలోచనలతో గొప్ప కార్యాలు నిర్వహిస్తారు. భవిష్యత్తులో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతారాధన. మన కుటుంబంలో, మన ఇంట్లో ఏ దేవతను ఎక్కువగా కొలుస్తున్నామో ఆ దేవతకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? స్వేచ్ఛా దేవతా సందర్శనం. మన ఇచ్చకి తగ్గట్టుగా మనకు నచ్చిన దేవాలయానికి వెళ్ళి సందర్శించడం. ఎందుకంటే ఇక్కడ ఇష్టదేవత ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో చంద్ర, కుజ, బుధ, శని, రాహువు ఈ 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల చెడ్డు ఫలితాలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. కాబట్టి అవి తగ్గించడానికి ధ్యానం, దానం ఏది చేసినా ఒకటే. వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? శుభాశుభాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. కేవలం రాహువు మాత్రమే కన్యలో ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించి పనిచేయాలి. మిత్రుల సూచనలు పాటించండి. అధికారుల ఆగ్రహానికి గురి కాకుండా పనిచేయాలి. అశ్రద్ధగా ప్రవర్తించరాదు. కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడపడం మంచిది. సమిష్టి నిర్ణయాల వల్ల విజయం, శుభం జరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ స్తబ్దత ఏర్పడుతుంది. వారాంతంలో శుభ పరిణామాలు ఉంటాయి. అన్ని విధాల జాగ్రత్తగా, ధైర్యంగా ఎదుర్కోవాలి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సాక్షాత్తు శని భగవానుడు ఏలినాటి శని రూపంలో బాధిస్తున్నారు, పీడిస్తున్నారు. కాబట్టి శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. దైవ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శనికి ఇష్టమైన దేవతల్లో శివుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు. ఈ దేవతల్లో ఎవరిని సందర్శించినా, అందరినీ సందర్శించినా కూడా శని పీడలు తగ్గుతాయి. వృశ్చిక రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 8 గ్రహాలు అనుకూలించట్లేదు, రాహు ఒక్కడే యోగిస్తున్నాడు. కాబట్టి ఈ యోగించే రాహు కూడా కలిపి ఈ 9 మందికి నవగ్రహాలకి సంబంధించిన ధాన్యములు స్వామివారి ధునిలో వేసినా, లేదంటే పండితులకి ఈ నవధాన్యం అంతా కలిపి కొంచెం దక్షిణ, కొద్దిగా పండ్లు, తాంబూలం ఇచ్చి, పుష్పాలు ఇచ్చి నమస్కారం చేసినా మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉందా అండి? ప్రయత్నం ఫలించే సూచన గోచరిస్తోంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో చంద్రుడు, భాగ్య గురు, భాగ్య శుక్ర, రాజ్య రాహువు. పనిలో విజయం లభిస్తుంది. చిత్తశుద్ధితో పని చేయండి. మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో పని చేయటం ద్వారా సంకల్పాలు సిద్ధిస్తాయి, విజయాలు సాధిస్తారు. అదృష్టానికి దగ్గరగా ఉన్నారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా, మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విమర్శించేవారు ఉంటారు. ధైర్యంతో, శ్రద్ధావంతంగా ధర్మకార్యాచరణ పురస్సరంగా వ్యవహరించండి. సంకల్పాలు వెంటనే సిద్ధిస్తాయి. పట్టుదల అవసరము. ఆత్మీయులను సంప్రదించండి. ఆనందకర వార్తలు వింటారు. సమాజంలో గౌరవము, కీర్తి పెరుగుతాయి. ఆస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించడం చాలా మంచిది.
దైవ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించవచ్చు. అలాగే నాగేంద్రుడిని అంటే పాము రూపంలో ఉన్నటువంటి నాగదేవతని సందర్శించవచ్చు. శూలధారి అయినటువంటి పురుష రూపంలో ఉన్నటువంటి కుమారస్వామిని సందర్శించినా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో రవి, కుజ, బుధ, శని, కేతు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. అందులో కుజగ్రహ ప్రభావం విశేషంగా గోచరిస్తోంది కాబట్టి ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలని దాన రూపంలో అర్పించండి. శంకరమంచి గారు, మకర రాశి వారికి ఈ వారంలో గ్రహాల బలాలు అవి మనం ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? గతంలో కంటే కొద్దిగా ఫలితాలు తగ్గుతున్నాయి. ఇక్కడ 5 గ్రహాలు 6 గ్రహాలు బాగున్నాయని గత వారాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు అవి 3 గ్రహాలకు వచ్చినాయి. ఏవేంటవంటే అష్టమ శుక్రుడు, ప్రధానంగా లాభంలో శని, తృతీయంలో కేతువు. దేవగురువైన బృహస్పతి పుష్కరాల నుండి అష్టమ రాశిలోకి వచ్చారు. కర్కాటక నుండి సింహంలోకి రావడం ద్వారా మకరానికి అష్టమ స్థానం అవుతుంది. కాబట్టి పట్టుదలతో పనిచేస్తే విజయం తథ్యం. పెద్దల నుండి సహాయం లభిస్తుంది. మిత్రుల సూచనలు తీసుకోవాలి. అవసరానికి తగిన ధనం లభిస్తుంది. పనిలో శ్రద్ధ పెంచాలి. అందుకని అష్టమ గురుదోషం. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. క్రమంగా గ్రహబలం తగ్గుతోంది కాబట్టి మనోబలంతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే దైవబలం పెరుగుతుంది. తద్వారా దైవానుగ్రహ సిద్ధి కలిగి ఆపదలు దూరం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండండి. విచారకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పొరపాట్లు జరగకుండా ముందుగానే మానసికంగా వాక్పూర్వకంగా జాగ్రత్త పడాలి. మనం చెప్పే కార్యక్రమాల్లో ముందుగా జాగ్రత్త పడండి అంట. చాలామందికి తెలియదు ముందుగా ఎలా జాగ్రత్త పడాలి అన్నప్పుడు మన ఆలోచన విధానం, మన మాట ఈ 2 జాగ్రత్తగా ఉంటే ప్రకృతి జాగ్రత్తగా సహకరిస్తుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సమయంలో మనకి మాయా ప్రభావాలని ఛేదించే దైవం విష్ణువు. విష్ణువుకే మాయావి అని కూడా పేరు. అవును. మోహాన్ని తొలగించే దైవం కాబట్టి విష్ణుస్తుతి చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మికి మహామాయ అనే పేరు కూడా ఉంది కదా, కాబట్టి లక్ష్మీనారాయణ సందర్శనం కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? మకర రాశి వారు ప్రధానంగా 6 గ్రహాలకి దానం చేసుకోవాలి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, రాహు గ్రహం ఈ గ్రహాలకి దానం చేస్తే మంచిది. శంకరమంచి గారు, కుంభరాశి వారికి ఈ వారం అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉందా అండి? తప్పకుండా. ఆనందము, అదృష్టము, కార్యసిద్ధి 3 ఉన్నాయమ్మా. గ్రహబలం పెరుగుతోందమ్మా. మకరానికి తగ్గుతోంది, కుంభానికి పెరుగుతోంది. అదృష్ట యోగం, సప్తమ బృహస్పతి యోగం. ఆనందము, అదృష్టం 2 సిద్ధిస్తాయి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ గ్రహాలతో పాటు గురుగ్రహము సప్తమ స్థానంలో, అలాగే జన్మస్థానంలో చంద్రుడు చక్కగా యోగిస్తున్నారు. అనుకూలమైనటువంటి విజయావకాశాలు ఉన్నాయి. క్రమంగా విజయాలను అందుకుంటారు. అరుదైన గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఆస్తి విలువ పెరుగుతుంది. సమస్యలు తొలగుతాయి. అద్భుతమైన ఆలోచనలతో మంచి భవిష్యత్తు నిర్మిస్తారు. కుటుంబ పరంగా సుఖ సంతోషాలు లభిస్తాయి. సంకల్పాలు నెరవేరుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణ లాభం సూచితం. మంచి ఆరోగ్యం కనపడుతుంది. అన్ని విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది. కుంభరాశి వారు ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? మహాలక్ష్మి ధ్యానం చేస్తున్నాం కాబట్టి విష్ణు సందర్శనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. శుక్ర, శని, రాహు, కేతువు. ఈ వరుస క్రమంలో ఉన్నటువంటి 4 గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే పుష్పాలు తీసుకెళ్ళి పూజించండి. లేదా ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు పండితులకు ఇచ్చి నమస్కారం చేయండి. శంకరమంచి గారు, మీనరాశి వారికి ఈ వారం గ్రహాల అనుకూలాలు ప్రతికూలాలు ఎలా ఉన్నాయండి? విచిత్రం ఏంటంటే 9 గ్రహాలు 9 వ్యతిరేకంగా ఉన్నాయమ్మా. అయ్యో, ఇలా అసలు చాలా తక్కువగా ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది. అది ఈసారి మీనరాశి వాళ్ళకి కనపడుతుంది. గ్రహదోషం అధికంగా ఉంది. పెద్దల సూచనలతోనే పనిచేయాలి. సొంత నిర్ణయాలు కలిసి రావు. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ముఖ్య కార్యాలు కొద్ది కాలం వాయిదా వేయడం చాలా మంచిది. ఆర్థికంగా ఆచి తూచి వ్యవహరించాలి. ఖర్చుల విషయంలోనూ లాభాల విషయంలోనూ ఎవరిని నమ్మరాదు. తప్పనిసరైన పరిస్థితుల్లోనే మొహమాటాలను పక్కన పెట్టి పనిచేయటం ద్వారా
మనకి ఆర్థిక నష్టాలని నివారించవచ్చు. గ్రహదోషం ఎక్కువగా ఆర్థికంగా, తగాదాల రూపంలో, చెడ్డ ఆలోచనల రూపంలో మనస్సుకి భయాన్ని కల్పిస్తుంది. మానసిక భయం తగ్గే ప్రయత్నం చేయాలి. అలాగే మోసం చేసేవారు మీ సమీపంలోనే కాచుకొని ఉంటారు. గ్రహదోషం అంటే అదే, పక్కనే ఉండి సమయం కోసం ఎదురు చూస్తారు. గ్రహదోషం బాగా తగ్గినప్పుడు మన మీద దాడి చేస్తారు. మానసికంగా దాడి జరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులకు శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా గడపటం మంచిది. ఆధ్యాత్మికంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తే మంచిది. కార్యసిద్ధి తప్పక లభిస్తుంది. ప్రశాంతంగా 1-2 సార్లు ఆలోచించడం ద్వారాగా యోగా ప్రాణాయామం చేయటం ద్వారా విజయం లభిస్తుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ స్తోత్ర పఠనంతో పాటు నవగ్రహ ప్రదక్షిణాలు కూడా చేయాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను మీనరాశి వారు దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? నవగ్రహ సందర్శనం ప్రధానమైనది. ఆ గ్రహాలు ఉన్నటువంటి ప్రధాన దేవాలయం ఏదైతే ఉంటుందో, అంటే ఏ దేవాలయంలో అయితే నవగ్రహాలు ఉన్నాయో దగ్గరగా ఉన్న దేవాలయం చూసుకొని అక్కడికి ఈ వారమంతా కొద్దిగా వెళ్ళి గ్రహాలకు సంబంధించినటువంటి ధ్యానం చేస్తూ ఆ ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి ఆ దైవాన్ని స్మరిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? నవధాన్యాలు అన్నీ కలిపినవి కొద్దిగా తీసుకొని స్వామివారి ధునిలో వేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ మర్నాడు అక్కడ ఉన్నటువంటి ధునిని, ఈ నవగ్రహ భస్మాన్ని సాయిబాబా వారి ఆలయంలోంచి స్వీకరించి ధరిస్తే మంచి జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల స్థితిగతులు, అవి ప్రశ్నించే శుభ అశుభాల గురించి సవివరంగా శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి మన వారఫలం కార్యక్రమం. అలాగే మీరు కూడా ఈ గ్రహాల స్థితిగతులకు అనుకూలంగా పరిహార మార్గాల్ని చక్కగా అనుసరించి ఆ దైవ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.